రెండున్నాయి. ఏ వ్రతమైనా ఐచ్ఛికంగా నాకు చేసుకోవాలని ఉంది సరదాగా, అంటే అలాగా అవసరం అని. ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరం పొడుగున ఉండేటటువంటి వ్రతాలన్నీ కూడా మన సమాజంలో, హిందూ సమాజంలో ప్రతివాడికి అవసరమైన వ్రతాలు ఇవి. అంటే ఏదో అసలు ఎందుకు పెట్టాలి ఇన్ని వ్రతాలు ప్రతి నెలలో ఇంతమంది దేవతలు? పోనీ వాళ్ళకి ఏదో ఉత్సవాలు ఉంటాయిలే, కాలక్షేపం అట్లా ఉద్దేశం, లైట్ గా మాట్లాడతారా వాళ్ళు పెద్దలు? లేదా మా ఒకరెవరో రాశాడు అప్పుడే 100 ఏళ్ల క్రితం, ఏదో మతం వ్యాప్తిలో ఉండాలి కదా అని ఇలాంటివి పెట్టారు. ఏమీ లేకపోతే మతం క్షీణించిపోతుంది కదా. అదొక ఊహ. నిజానికి ప్రతి వ్రతము ప్రతి నెలలో మనం అబ్జర్వ్ చేసేటువంటి వ్రతం దీక్ష, మతం ఒక దేవతా పూజ మనకు అవసరమైనవి. హిందూ ధర్మంలో మనిషికి ఏంటంటే, ఈ ఒక్క మతంలో ఒక విశేషం ఏంటంటే, ప్రతివాడిని వాడు నీచాతి నీచని పశుప్రాయుడు ఒకడు, రాక్షస జాతి మనిషి ఒకడు, ఇలాంటి వాళ్ళని కూడా దేవతలుగా మార్చాలి ఒక రోజుకి. ఇప్పుడు దేవతలు కావాలి, వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళని వదిలిపెట్టకూడదు. మేము మహర్షులం, బ్రహ్మలోకం దాకా తపస్సుల్లో చూసిన వాళ్ళం. ఈ సృష్టి యొక్క రహస్య జ్ఞానం మాకు లభించింది. వేదం మా నోట నుంచి బయటకు వచ్చింది. అంతేనా? ఆ పని అయిపోయిందా? లేదు. వీటిని ఆధారం చేసుకుని వాళ్ళకందరికీ నిత్య జీవన విధానం నిరూపిస్తేనే వాళ్ళ మీద అనుగ్రహం మనకు ఉన్నట్టు లెక్క. నిత్య జీవన విధానం ఇది ఎలాంటిదంటే, పొద్దున్నే నిద్ర లేవగానే టూత్ పేస్ట్ బ్రష్ పెట్టుకుని తోమపుట్టాం. అదేం సరదాగానా? ఏం తోచగా చేస్తావా? లేకపోతే నోరు వాసన అవసరం అది. స్నానం ఎందుకు చేస్తావు? శరీర శుభ్రత కోసం, లేకపోతే శరీరం పాడైపోతుంది. ఈ విధంగా చేసే ప్రతి రొటీన్ రోజు దినచర్యలో ఏ ప్రతి వస్తువు కూడా ఎందుకు అత్యవసరంగా ఉందో, సంవత్సర సంవత్సరాంత వరకు దినచర్య అంతా కూడా మనిషికి అత్యవసరమైనవే. ఇందులో ఏది కూడా వినోదం కోసం కానీ అలా చెప్పలేదు. అంతేకాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి మనుషుడికి ప్రాంతీయత ఒకటి ఉంది. మహానదులు ఉన్నాయి. ఆ నదుల్ని చూసేటప్పుడు దాని పవిత్రత, అందులో ఈశ్వర శక్తి ఒక తత్వం ఉందని గుర్తుపెట్టుకో. అందుకని వర్షపు నీరు కూడా దా వర్షాది దేవత, మబ్బుని గురించి కూడా అందులో దేవత ఉందని ఈద్రి ఆజాద పేదలము తప్పింపజేస్తుంది. ఆ మేఘం వర్షం ఉంటుంది, దాంట్లో కింద పడదు, తెల్లగా ఎండ అందులో దూరుతుంది. అలాంటి ఈద్రియం అనే ఒక మంత్రం అది నన్ను తప్పింపజేస్తుంది. అది రుద్రుడు. ఎందుకు ఈ రుద్రుడి పనులన్నీ ఎందుకు చేయాలి? ఇవన్నీ కూడా మన యొక్క కర్మకి మనకి ఫలాలు ఇవ్వడం అనే ఉద్దేశం ఒకటి. మన కర్మకి మన ఫలాలు మనకి ఇస్తూ ఉంటాడు, అనేక రూపాల్లో ఇస్తాడు. ఇస్తూ కూడా కేవలం అంతటితో నేను నీకు వర్ణిస్తున్నాను, నేను శిక్షిస్తున్నాను అలా కాదు. నేను ఉద్ధరించడానికి కూడా ఇది పక్కనే వాక్యం ఉంటుంది. అందుకని నేను వెంటనే నమ సోమాయ ఉంది, వెంటనే 4 లైన్లు వెళ్ళగానే అందులో నమ శివాయ శివతరాయ అలా నన్ను స్మరించు. ఈద్రియ మేఘంతో నేను వేడి చేసి నీకు సుఖం లేకుండా చేసిన నేను శివుణ్ణి, శివతరమైన వస్తువు నేనే, శివతత్వం అనేదే. తర్వాత అనువాకంలో చివరి వాక్యంలో చెప్పేటప్పటికి ఆ బాధించే వస్తువు, ఈ రక్షించే వస్తువు మన ఎంత అనుగ్రహం కలిగిందని అర్థం. ఈ విధంగా చాలా భారత ధర్మంలో మొత్తం జీవన విధానం అంతా కూడా నిరూపణ చేశారు. ఇవాళ ఏదో మన సరదాగా ఆగస్టు 15 కొత్త పంటగా మనం మొదలెట్టాం. అది చేయకపోతే వచ్చే నష్టం ఎవరికి లేదు, చేస్తే దేశానికి వచ్చిన లాభం కనబడదు. కానీ మీరు చేయండి, ఆ శ్రద్ధలు వచ్చింది కదా, మేము రాజకీయవేత్తలు కానీ జెండా ఎగరిస్తే మీరు కూడా రండి. అది మా దేశానికి ఏదో పెద్ద గొప్ప పంటగని చెప్పి సంప్రాప్తమైన చాలా గొప్ప అదృష్టం అనే ఉద్దేశంతో
దానివల్ల దేశభక్తి వస్తుందని మామూలు మాటలు ఇవి. కానీ మానవ నిర్మాణం ఇది. మనుషులు ఎవరో కలిపి చేసినటువంటిది. నిజానికి తర్వాత వైదికం కానటువంటి వ్రతములు ఏదో రామనవమి పూజ, కృష్ణాష్టమి పూజ ఇవన్నీ ఉన్నాయి. సరే అలా చూస్తే ఇక ఎంతో మంది తిరునక్షత్రాలు ఉన్నాయి. అనేక మంది పుట్టిన పంచాంగం నిండా ఉంటాయి అవి. పంచాంగంలో ఉండినటువంటివన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవే. కానీ ఈ గణపతి ఆరాధన ఈ నెలలో మనుషులు ఎవడో కల్పించుకున్నది కాదు. దీనికి దానికి తేడా ఉంది. అవతార పురుషులు గుర్తు చేసుకో, వాళ్ళు మహానుభావులు భూమి మీద నడిచారు, ధర్మాన్ని పరిపాలించారు, రక్షించారు, ఆర్తరక్షణ చేశారు, దుష్ట శిక్షణ చేశారు, ధర్మశిల వాళ్ళ జీవితాన్ని ఒక మాట జ్ఞాపకం తెచ్చుకో. ఎలా జీవించారో జ్ఞాపకం తెచ్చుకో. ఆ రామాయణం ఉన్నాడు, ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో. 9 రోజులు ఆయన జీవితం అంతా తెలిపి నీకు ధర్మం సంగతి తెలుస్తుంది. అది లౌకికమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి ఒకానొక నీకు ఎగ్జాంపుల్ అది. అంతే. ఇది సబ్సిక్వెంటే. బుద్ధుడికి అలాంటి రామనవమి ఉత్సవాలు లేవు. శంకరాచార్య టైం కూడా అంత లేవు. వాళ్ళ దగ్గర కేరళలో బలిచక్రుడు ఉత్సవం ఉండేది. కృష్ణాష్టమి, రామనవమి వాళ్ళు తర్వాత నేర్చుకున్నారు. అది ఏంటంటే మనుషుని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఒక వ్రత దీక్ష లాంటిది. కానీ ఈ వైదిక వ్రతం ఉందే ఇవాళది వైదికాచారంలోంచి పుట్టింది. భాద్రపద మాసంలో చతుర్థి నాడు గణపతిని ఆరాధన చేయడం అనేది ఇది వైదికం. అంటే ఆగస్టు 15 కంటే చాలా ఉత్తమమైనటువంటి రామనవమి. అంతకన్నా చాలా గాఢమైన ప్రగాఢమైన గొప్ప విషయం, రహస్యంగా ఉన్నటువంటి శక్తి ఉంది ఈ వ్రతంలో. ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్చర్య నక్షత్రంతో ఉంటాడు పూర్ణచంద్రుడు. శక్తి పూజ చెయ్యి. ఎందుచేతనంటే ఏదో నాలాంటి వాళ్ళు 10 కారణాలతో జ్యోతిషశాస్త్రంలో చెప్పినా అది సరిపోదు. నిగూఢమైన ఇంకా రహస్యములు ఉంటాయి. దాన్ని బాగా ఆరాధన చేస్తే తెలుస్తుంది. అశ్విని నక్షత్రంలో పూర్ణచంద్రుడు ఉండగా సూర్యుడేమో నీతిలో ఉంటాడు. చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు కానీ సూర్యుడు నీతిలో ఉన్నాడు కదా త్వరలో. కాబట్టి మనసుకి ఉద్రేకాలు, ఆ కామక్రోధాలు రావచ్చు. ఆత్మబలం ఇచ్చేటువంటి సూర్యుడేమో సరిగా లేడు. ఆత్మబలం, ప్రాణశక్తిని నువ్వు ఆరాధించు. లేకపోతే రోగగ్రస్తం కావచ్చు. చంద్రుడు బలంగా ఉండి సూర్యుడు బలహీనంగా ఉంటే జాతకంలో వాడు రోగగ్రస్తుడు అవుతాడు. సూర్యుడు బలంగా ఉండి చంద్రుడు హీనంగా ఉంటే బుద్ధి మంచిది కాదు. అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్యం, ధనం అన్నీ ఉండి బుద్ధి మంచిది కాదు. ఇలాగ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇలాగే ఉంటారు. కొన్ని కోట్ల జనం ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అందరూ సమానంగా ఫ్యాక్టరీలో తయారు చేసిన వాళ్ళు కాదు కదా. ఎవడి కర్మ వాటిది. ఏ ఇద్దరికి పోలికలు లేవు. అప్పుడు అందరికి పనికొచ్చేవి వైదికమైనటువంటి సూత్రాలు, ధర్మశాస్త్రం, ధర్మసూత్రాలు, సృష్టి రహస్యాలు తెలిసిన వాళ్ళు ఏర్పాటు చేశారు. శక్తి పూజ చెయ్యి. నువ్వు శక్తి పూజ చేస్తే నీచరవి యొక్క దోషం లోకాన్ని బాధించదు. నీచరవి యొక్క దోషం ఎవరిని బాధిస్తుంది? వ్యక్తినా కాదు, రాజ్యాన్ని కష్టపెడు. సూర్యుడు రాజ్యానికి హేతువు, రాజ్య పరిపాలనకి వాటి కారకుడు సూర్యుడు. వ్యక్తికేమో ఆరోగ్యం విషయంలోనే. వ్యక్తికి ఆరోగ్యం, రాజ్యంలో రాజుకి బలం, అధికారం. ఈ రెండింటికి ఆ కాలంలో శక్తి ఆరాధన చేశావనుకో, ఇక మాతృభావాన్ని కలిగి ఉందేమో అమ్మవారు కాబట్టి శరణు వేడుకో. నువ్వు చెప్పేది అదే. లేదా యోగి అయితే శక్తిని పెంచుకో. నువ్వు రాజకీయవేత్త అయితే అధికారం పెంచుకో శక్తి పూజ చేసి. నీ శక్తి రాజ్య పరిపాలనలో శక్తి వస్తుంది నీకు. ఇంకోటికి రోగగ్రస్తులైన వాటికి రోగంలో పోయి ఆరోగ్యమైన శక్తి వస్తుంది ఉంది. లేకపోతే సూర్యుడు నీచపడి చంద్రుడేమో ఉచ్చులో ఉంటే మంచి కాంబినేషన్ కాదు అది. అది బుద్ధి చాలా పరిపరి విధాలు. అంటే ఆత్మకారుడు సూర్యుడని, మనకారుడు చంద్రుడని జ్యోతిష ఇష్టాన్ని చెప్తాను కదా. ఆత్మకారకుడు ఏమిటి? శరీరంలో ఆత్మకారకుడు అంటే ఒకటి ఉంటాడా ఎవడైనాను? ఆత్మకారణం ఏమిటి? ఏమిటి ఆ మాటకు అర్థం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీలో ఉండేది ఆత్మ వస్తువు ఉంది, దాని మీద ఆచ్ఛాదన లేదా చక్కగా వెలుగుతో తేజస్తో వెలగడం ఆత్మ వస్తువు. ఆత్మ వస్తువు వెలగకుండా ఉండడానికి నీ యొక్క కర్మలో ఉండేటువంటి రజోగుణం, తమోగుణం చుట్టూ మేఘావృతం అయి ఉంటుంది. మేఘావృతమైన ఆత్మ వస్తువు చుట్టూ ఏదైతే అంటే దాని చుట్టూ ఉండేటటువంటిది ఈ వ్యక్తిగతమైనటువంటి అనేక జన్మల కర్మ అంతా కూడా జీవాత్మను ఆచ్ఛాదిస్తుంది.
తద్వారా మనసేమో వికలం అవుతుంది, ఏదో మంచిది అవుతుంది, ఏదో అవుతుంది. జీవాత్మ ఎక్కడికి వెళ్ళినా దాంతో పాటే అతని సంస్కారాలు చుట్టూ దాని చు దాని చుట్టూ వ్యాపించి ఉండి వెడుతూ నల్లగానో తెల్లగానో ఉండి వెడుతూ ఉంటాయి వాడికి. కానీ ఆ ఆత్మ, దాని స్వయం ప్రకాశమైన ఆత్మ కలుషితమైంది, ఆచ్ఛాదితమైంది. అట్టి సూర్యుని ఉపాసించావంటే నీకు ఆత్మకారకుడైన సూర్యుని వల్ల నీ ఆత్మ వస్తువు తేజవంతం అవుతుంది. దాన్ని చుట్టూ ఆవరించినటువంటి దుష్ట శక్తులు, సంస్కారాలు తొలగిపోయి. అందుకని అందుకని ఆత్మ అంటే ఆ లలిత శాస్త్రంలో మీరు వెళ్ళేటప్పటికి అనేక నామాల్లో జీవుణ్ణి రక్షిస్తుందని చెప్తూనే ఉంటుంది. అది రాక్షస సంహారం చేసింది, చాలా బాగుంది. మహాలక్ష్మి ధనం ఇస్తోంది, బాగుంది. సరస్వతి జ్ఞానం ఇస్తోంది. ఇవన్నీ అన్ని చేస్తే మొత్తం అన్ని సహస్రనామాలు, అన్ని అష్టోత్తరాలు కలిసి చూస్తే ప్రపంచంలో ఇంకా అడగాల్సింది ఏమి ఉండవు. మీరు అడగడం మర్చిపోయినవి కూడా అందులో ఉంటాయి. అడగడం ఏది అడగాలో తెలియదు, అడగడం మర్చిపోతాం. సహస్రనామాలలో అన్నీ అడుగుతున్నాం. అది చదివితే మీరు మర్చిపోయినవన్నీ అడిగినట్టే. కాబట్టి ఆశ్వయుజ మాసంలో పరాశక్తి ఏదైతే ఉందో, పరాశక్తి ఎవరు? ప్రపంచంలో రెండో వస్తువు అది, గుర్తుపెట్టుకోండి. మొదటిదేమో పురుషుడు, రెండోది ప్రకృతి. పురుషుడేమో ఈ సూర్యుడైతే, ప్రకృతి ఏమో చంద్రుడైతే, ఈ పరాశక్తి ఈ ప్రకృతిమయం నీలో ఉండే పంచేంద్రియములు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారములు, నువ్వు తినే అన్నం, అన్నమేమో జీర్ణం కావడం కాకపోవడం, వృద్ధాప్యము, యవ్వనము, ఈ ప్రకృతి యొక్క వికారాలు ఎన్ని ఉన్నాయో అంతా ప్రకృతి. అది ఈ ప్రకృతి అంతా పరాశక్తి యొక్క అధీనం ముందు ఉంది. అందుకని ప్రకృతి అంటే ఏమిటి? జీవుడేమో తల్లి గర్భంలోకి రావడం, పెరగడం, కర్మఫలాలు అనుభవించడం, ఆ టైం అయిపోయింది పోవడం వాడు, మళ్ళీ ఆ జీవుడు ఇంకో దాంట్లో. ఇదంతా ప్రకృతి యొక్క లీల, ప్రకృతి యొక్క గేమ్ ఇది. ఇదంతా ప్రకృతిని ఆధారపడి ఉంది. కానీ జీవుడిని నడిపించేది, జీవుడిని తీసుకెళ్లేది వాడి ధర్మ అయితే, వాళ్ళు చేసే ప్రయాణం అంతా ప్రకృతి వస్తుంది. జీవుడు చేసే ప్రయాణం అంతా కూడా ప్రకృతి. ఆ ప్రయాణానికి హేతు పరాశక్తి. కాబట్టి మహాలక్ష్మిని ఏమో ధనం ఏమని అడుగుతాం, చదివమని ఏమో సరస్సుని అడుగుతాం, చిత్రబాధ తొలగించమని దుర్గని అడుగుతాం, రక్షించమని అడుగుతాం. ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ నెలలోనే చేయాలి నువ్వు. సూర్యుడు నీకు ఆత్మబలం లేదు అప్పుడు. నీ క్షీణ దశలో ఉంది, నీ ఆత్మబలం, మనోబలం ఉంది, కానీ ఆత్మబలం లేదు. ఆత్మబలం అంటే ఏంటంటే, లోపల నుంచి మనసులో నేను సమాధానం చెప్పుకుని నాకు భయం వేస్తుంది అంటే, రాత్రి నిద్ర పట్టలేదు, అశాంతిగా ఉన్నాను, చాలా భయాందోళనలతో తిరుగుతున్నాను, నేను సమాధానం చెప్పుకుంటున్నాను కాదు. ఆత్మబలం అంటే వాడు కష్టాలు వచ్చినా నాకేం భయం లేదు, నేను చూస్తాను కదా, అది ఆత్మబలం. కష్టాలు లేకుండానే బెదిరిపోయి భంగపడడం ఉంది ఆత్మబలం లోపించడం. అంటే ఆ సూర్యుని యొక్క స్థితిని, ఆ జీవాత్మలో నిన్ను ఆవేశించినవేమో, నీలో భయాందోళనలు కలిగించే కర్మలు ఇప్పుడు ఆచరించాయి. నీ జాతకంలో సూర్యుడు నీచుగా ఉంటాయి. నీ కర్మలు మిశ్రమ కర్మలు కదా. ఎప్పుడు ఏ లక్షణమైన కర్మలు నిన్ను ఆశ్రయిస్తాయో, ఆవేశిస్తాయో, అవి గ్రహాలను బట్టి తెలుస్తుంది, జాతకంలో తెలుస్తుంది. మొత్తం ప్రపంచానికి 12 రాసుల్లో గ్రహాలు. ఈ విధంగా ఒక సైంటిఫిక్గా దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను స్థూలంగానే చెప్తున్నాను. ఆశ్వేజ మాసం, కృతికా నక్షత్రంతో పూర్ణచంద్రుడు కార్తీక మాసం వచ్చేసింది. ఇక నువ్వేదో ఆత్మబలహీనమైనటువంటి ఒక అవస్థలో నీకు మనసులో ఉండే వికారాలని ధరించి అమ్మని పరాశక్తిని ఆరాధించి, ప్రకృతి పురుషుల్లో ప్రకృతిని ఆరాధించావు. ఇప్పుడు పురుషుని అది కృత్తికా నక్షత్రంలో ప్రకృతిని ఆరాధించి నీ శరీరాన్ని, మనసుని, బుద్ధిని, పరిస్థితుల్ని చేసుకున్నావు. నీలో ఉండే పరమాత్మ వస్తుంది పురుషుడు. నీ జీవాత్మ నువ్వు వేరు కాదు, అతడి అంశ, అతడిలో భాగమే. నీలాంటి కోటాను కోట్ల ఆ జీవాత్మలన్నీ కలిసి మా పరమ పురుషుల్లో ఒక భాగమే. ఇప్పుడు అతన్ని ఆరాధించవయ్యా. కేవలం శుద్ధమైన పురుషతత్వాన్ని ఆరాధిస్తాడు కార్తీక మాసంలో. మాయాసబలితమైన బ్రహ్మగా సృష్టించి తనలో మళ్ళీ తీసుకుంటూ ఉండే మహావిష్ణుతత్వం మార్గశిర మాసంలో. అంటే సృష్టి ప్రారంభం అది. ఇదేమో పరిశుద్ధమైనటువంటి పురుషతత్వం, ఇది మహాపురుషతత్వం, దివ్య పురుషతత్వం కార్తీకం అయితే. మాయాసబలిత బ్రహ్మం సంకల్పించిన మాయను సృష్టించి, మాయలోంచి ఏమో బ్రహ్మను సృష్టించి, ఈ మాయా ప్రపంచంలో సృష్టించిన వాడికి చెప్పి తానేమో యోగ నిద్రలో ఉంటాడు కృష్ణుడు, విష్ణువు. ఆ విష్ణుతత్వం కలిసింది. ఇందులో మాయ ఉంది, భ్రాంతులు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి,
అనేక మంది దేవతలను సృష్టించిన వాడు ఎవడు? ఈతడు. అందుకని మొట్టమొదటి నేను మార్గశీర్షం మన మనసుల్లో మన మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని అంటే సృష్టి ప్రారంభం అప్పటి నుంచి మొదలవడానికి కారణం ఏంటంటే విష్ణు సంకల్పం చేసి ఇదంతా వచ్చింది. బ్రహ్మ పుట్టడం కూడా ఆయన సంకల్పమే. అప్పుడే పంచభూతాలు పుట్టాయి, మనోబుద్ధి చిత్త అహంకారాలు పుట్టాయి, తన్మాత్రలు పుట్టాయి మనలో. ఇన్ని పుట్టాయి. జంతువులు, పశువులు వాటికేమో ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నాయి. లైంగికమైన వాంఛలు అవే ఉన్నాయి, వాటికైతే పశుత్వం. ఇదే కాక ఈ వాయువు మీద, జలం మీద, అగ్ని మీద ఆధారపడి జీవకోటి అంతా కూడా బతుకుతోంది. అవి అంతటా వాటికే నాశనం లేదు, బాగానే ఉన్నాయి. అందులో పుట్టి దాన్ని ఆస్వాదించగలిగినంతసేపు బతికి ఆస్వాదించలేనప్పుడు చచ్చిపోతున్నారు. అగ్ని, జలము వీటిని. అవి ఉన్నదాన్ని ఆస్వాదించడమే జీవుడికి జీవన ప్రమాణం. జీవుడు జీవిస్తున్నాడంటే అదే అర్థం. గాలి పీల్చుకుంటున్నాడు, అగ్నిని తీసుకుంటున్నాడు, ఆహారం తింటున్నాడు, తిన్నది జీర్ణం చేసుకుంటున్నాడు. అది దీన్ని జీవించడం అంటారు. పంచభూతాలు అవి ఎగ్జాస్ట్ అయిపోవటంలే, సమృద్ధిగానే ఉన్నాయి. దాన్ని ఆస్వాదించే శక్తి లేదు. అది మృత్యు. ఇదంతా కూడా మార్గశిర మాసంలో మహావిష్ణువు యొక్క మాయ చేత అతని సంకల్పం చేత సృష్టి పుట్టింది. మార్గశిర మాసంలో అతన్ని ఆరాధించు విష్ణు. ఆ విష్ణు సహస్రనామం చూస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అంతేకాక ఇదం విష్ణు రుచికరమే త్రిధాన్య దేవతం ఏంటి ఈ మంత్రం భూమి మీద నడిచినప్పుడు వచ్చిన మంత్రం ఇది. త్రిధ 3 విధాలుగా ఊర్ధ్వం, అధరం, మధ్యము 3 దిక్కులుగా వ్యాపించినటువంటి ఆ మహావిష్ణువు మానవ మాతృడుగా పుట్టినట్టు వామనుడు అన్నమాట. వామనుడితో కలిపి విష్ణు మంత్రం చెప్పారు ఇక్కడ. అర్థం అది. మహావిష్ణు తత్వం నీ నారదాదులు నీ తత్వం మా గోచరం కావటం లేదు. అతనేమో ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అతను సృష్టించిన సృష్టి అంతా అజ్ఞానంతో ఆ దుఃఖంతో అనిపిస్తుంది. అదేమిటది? అనుగ్రహమా, ఆగ్రహమా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు చేసిన శిక్షలు మేమంతా దుఃఖపడుతున్నావు. వాళ్ళ దేవతలు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు గంధర్వులు, వాళ్ళు మనుషులు, వీళ్ళు పశువులు. ఏమిటయ్యా ఈ దుఃఖం? 1,00,00,000 రకాల జీవకోటి, ఇన్ని రకాల విచిత్రమైన శరీరాలు, ఆ శరీరాలే మళ్ళీ పుడుతూ ఉండడం, ఈ ప్రకృతిని ఆశ్రయించి బతకడం అంతా దుఃఖమయంగా ఉంది. ఇది ఏమిటి? దుఃఖాన్ని నేనే సృష్టించాను, దాన్ని తలుచుకొని నేను నా దుఃఖం వదిలిపెడుతుంది. అందుకని మార్గశిర మాసంలో విష్ణు ప్రీతికరమైన పని ప్రతివాడు చేసి తీరాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ తత్వం తెలిసిన వాడు కృష్ణుడు ఒక్కడే. మొత్తం కథ అంతా తెలిసినవాడు అతను ఒక్కడే. అందుకని ఏమీ తెలియనప్పుడు అయ్యో చిన్న పిల్లవాళ్ళగా పిల్లలతో ఆడుకోవడం పని. అంటే మనిషి ఒక ఆచ్ఛాదనతో జీవించాడు, గుర్తుపడడానికి వీల్లేని ఆచ్ఛాదనతో జీవించాడు. విష్ణుతత్వం అలాంటిది, ఎవరికి అర్థం కానిది కదా. నారదాదులకి అర్థం కాదని చెప్పి అంటున్నారు కదా విష్ణుతత్వం. వచ్చాడు కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండే విధంగా ఆత లక్షణమే ఇక్కడ వస్తుంది. అదే లక్ష్యంతో జీవించాడు. కనపడతాడు కానీ అర్థం కాదు. ఒకడు దూషిస్తాడు, ఇంకోటి భూషిస్తాడు, ఇంకోటి ఆడుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు ఇంకొకటి. అందుకనే మహావిష్ణు తత్వాన్ని మృగశిర నక్షత్ర పూర్ణిమ నాడు వచ్చిన మాసం ఏదైతే ఉన్నదో అది. అందుకని ఈ ఈ నక్షత్రాలు, వాటి ఆది దేవతలు వేదంలో చాలా ఉంటాయి. అవన్నీ సమన్వయం చేసిన అవుతాడు. బుట్ట అల్లుకుంటే అందంగా మన బుట్ట తయారవుతుంది. సమన్వయం అంటే అదే అనమాట దక్కని. లేకపోతే అది ఎదురుపేళ్ళు, అక్కడేమో తడపలు విడివిడిగా పడిన వాటికి అందమా సందమా. ఆ తడపలు తీసుకుని వెదిరిపేళ్ళని ఒకటి చేసి అందంగా కడితే బుట్ట ఎంతో బాగుంటుంది. సామాన్యం అంటే వేదంలో ఉండే మంత్రములు, పురాణంలో గాథలు, ఇంకా అనేక విధములైన మంత్రశాస్త్రంలో రహస్యాలు అన్నీ ఒక చోట తెచ్చుకో. అప్పుడు నీకు హిందూ ధర్మంలో ఏం చేస్తున్నావు, ఏ మతంలో ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది. ఎక్కడైనా ఏ మతంలోనైనా మాసానికి ఒక దేవత ఉంటాడా? మాసానికి విశేషమైన ప్రత్యేకమైన పూజలు ఉంటాయా? జీసస్ 306 రోజులు అంతే. ఈ నెలకి ఆ నెలకి తేడాయే లేదు. జనవరి అంతే, ఫిబ్రవరి అంతే. ఏమిటి తేడా అంటే ప్రకృతిలో ఉండే రహస్యాన్ని తెలుసుకుని జీవన ప్రమాణంలో ఆ ప్రకృతిని శుభమయం చేసుకుంటూ సుఖజీవనం చేసుకోవడానికి ఏటువంటి చర్చ మార్గం ఇది. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. ఈ ప్రణాళికని ఈ ప్రణాళికను అర్థం చేసుకునేందుకు గ్రంథం రాస్తేనే 2000 పేజీలు అవుతుంది. ఇది తెలిసింది కొంచెం అయితే కూడా. మొట్టమొదటి ఆనాడు పూర్ణిమ నక్షత్రం నాడు ఆ నక్షత్రం చేరే లక్షణం రాయాలి ముందర. దాని మీద వేద మంత్రం ఏముంది, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది,
ఖగోళ శాస్త్రం ఏం చెప్తోంది? 3 ఉన్నాయి. ఖగోళంలో ఇంత దూరంగా ఉంది ఏదో చెప్తున్నారు ఇప్పుడు. అధిదేవతా లక్షణం ఏంటి? దాని లక్షణం ఏంటి? భచక్రంలో దాని ఎక్కడుంది దాని స్థానం? ఏ నక్షత్రం మధ్యన ఉందో అది కూడా నక్షత్ర ప్రవాహంలో ఉంటుంది. రోహిణి, మృగశిర, ఆరుద్ర. రోహిణి, ఆరుద్ర నక్షత్రం 2 లక్షణాలు మృగశిరలో వస్తాయి. ఇటు అటు ఉన్న 2 నక్షత్రం లక్షణాలు మృగశిరలో ఉంటాయి. ఎందుకంటే రోహిణి నక్షత్రంలో మాసం లేదు. ఆరుద్ర నక్షత్రంలో మాసం లేదు. మార్గశిర మాత్రమే ఉంది. ఆనాటితో 13 సాంప్రదాయ మాసాలు ఏదో మొదలవుతాయి. ఈ నక్షత్ర మండలాన్ని అర్థం చేసుకోవడం ఒక శాస్త్రం. ఇంత శాస్త్రీయమైన అతి గంభీరమైన వేద శాస్త్రములలోను వేద మంత్రములలోను నిగూఢమైనటువంటి అనేక రహస్యములు ఉండగా దాంట్లో నిర్మాణం చేసిన సంవత్సర కార్యక్రమం నీకు అడగాల్సిన పని లేదు. అలా నాకు ఈ మంత్రాలు నీకు అక్కర్లేదు. మరుగసరి ఆనాడు మార్గశిర మాసం వచ్చింది. విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు వచ్చి మార్గశిర మాసంలో నేను ఆరాధన విధానం పెట్టాను, దండం పెట్టుకుంటున్నాను అని చల్లగా చూడంతే చాలు. వాళ్ళు మామూలు తంటి పిల్ల భాషతో కూడా మాట్లాడచ్చు. అధికారం ఎంత తక్కువ ఉంటే వాడికి అంత సులభం తెలుసు జీవితంలో. అనధికారి వాడేం మంత్రం చెప్పడానికి వీలు లేదని అంటాను. నాకు మంత్రాధికారం ఉంది, నేను ఫలానా గౌతమ పత్రంలో కుట్టాను. నాకున్న బాధ్యతలు నాకుండే కష్టాలు వాటికి లేవు. వాడే సుఖంగా ఉన్నారు. దండం పెట్టుకుంటే వాటికి అన్ని పనులు అవుతాయి. కాబట్టి అధికార అనధికార భేదంలో ఫలప్రదంలో ఫలానుభూతిలో తేడా లేదు. కర్తవ్యం ఉన్నప్పుడు చేయాల్సిందే, లేకపోతే ఐచ్ఛికం. కాబట్టి మాసాలన్నీ కూడా సహస్రైద్య అని చెప్పి అవరం చెప్తుంది. పుష్యమాసం తిష్యమి అంటాం దాన్ని ఇంకో భాషలో. పుష్యమి నక్షత్రం తిష్యమి పేరు. ఆ నక్షత్రంతో పుష్యమాసం, మార్గశిరం తర్వాత పుష్యమాసం. అప్పుడే అయిపోయింది. దక్షిణానికి వచ్చేసాం. పౌర్ణములన్నీ కూడా ఉత్తరాయణ పూర్ణిమలు అయిపోయాయి. దక్షిణాయన పూర్ణిమలు మొదలైనాయి. మాఘమాసం వచ్చింది. పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రం పూర్ణిమ రాదు. అది ఎందుకు రాదు? ఆశ్లేష సర్ప లక్షణాలు కలిగిన అందులో ఆశ్లేషతో పూర్ణిమ వస్తే ఈ సృష్టిలో సర్పజాతి అహంకరించి ఇతర జాతులను నాశనం చేస్తుంది. కాబట్టి ఆ జాతిని ఆ పూర్ణిమతో కలపలేదు. ఇలాంటి కారణాలు ఉన్నాయి. రాష్ట్రంగా జాతర చూస్తే విమర్శిస్తే తెలుస్తాయి మీకు. మఖా నక్షత్రం పితృదేవతను అధిపతులు. పితృదేవత 5గురే ఉన్నారు ముఖ్యంగా. ఆమె కంచి పైకి వెళ్ళిన వాళ్ళందరూ పితృదేవతలు కాదు, పితృదేవత సన్నిధిలో ఉన్నారు. వీళ్ళు పాపపుణ్యాలు ఇంత మూట కట్టుకుని ఫలితం దగ్గర తీసుకెళ్ళారు. మళ్ళీ ఉత్తర జన్మకి రావాలి. అందుకని వాళ్ళు చేసుకునే పుణ్యం మన దానాల్లో చేస్తాం. వాళ్ళు చేసిన పాపాన్ని పరిహారంగా అన్నదానం ఏదో చేద్దాం, భక్తులకి పెడతాం. వాళ్ళ పేరు మీద మనం గోదానం చేస్తాం. వాళ్ళు చేయని వాళ్ళు కాబట్టి అదంతా ఏంటంటే ఆన్ బిహాఫ్ చేసేది. అందుకని మహానక్షత్రంలో ఆ పితృదేవతల ఆరాధన మనకి సన్నిహితంగా మన పూర్వులు జీవుల్ని రక్షించేవాళ్ళు. మనం కూడా పోతే అక్కడికే పోవాలి. అలాంటి మనకి ఏదైతే అధిక సన్నిహిత సంబంధం ఉన్న లోకం ఉందో దానికి అక్కడ ఆన మాసం ప్రాధాన్యం. అది మాఘమాసం రుద్రుని మళ్ళీ తలుచుకునేటట్టయితే ఏ రుద్రాది భూమ్యం ఏ రుద్రాది భూమ్యం సహస్రలోజన ధన్మాన. సహస్రలోజన ధన్మాన ఏంటి? సహస్రలోజన అంటే అలా దూరం అని అర్థం. పితృలోకాన్ని దూరం. అతను చర్ణవే అంతరిక్ష భవాది. అంతరిక్షంలో దక్షిణ భాగంలో ఉండే పితృలోకానికి నీ యాజమాన్యం ఉంది అక్కడ. నేను ఇక్కడ ఈ పేరుతో ఆరాధిస్తున్నాను. పితృలోకంలో నా కూరలు ఎవడైనా ఉన్నాయి కింద రాలేకుండా ఉంటే వాళ్ళని అనుగ్రహించు. నేను భవిష్యత్తులో అక్కడికి వెళ్ళవస్తే నన్ను అనుగ్రహించు. రుద్రుని ధ్యానించిన వాడు అర్చిరాది మార్గాల్లో వెళ్ళకపోయినా దక్షిణ పథంలో వెళ్ళినప్పటికీ వాటికి మంచి రోజులు ఉంటాయి. ఈ ఒక్క మంత్రం చాలు. అందుకని అందరూ భయం. పితృపక్షాలంటే ఏదో తర్పణాలు వేయాలి కదా, మంగళప్రదమైన కర్మలు చేయరు కదా. ఆ కాలంలో ఆ పనే చేసి తీరాలి. తర్పణాలు ఇవ్వాలి, గోదాన భూదానాలు చేయాలి, వాళ్ళని పితృదేవతను ఆరాధించాలి. అది అలాంటి పని. అది మంచిది కాదంటే అది కూడా మంచిదే. మంచిది చెడు ఏమిటి? ఏది అవసరం అది అవసరమైంది. అది అవసరం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. శుభాశుభాల్లో అశుభం వచ్చినప్పుడు దాన్ని తొలగించుకునే పని కూడా శుభమే. రోగం చెడ్డది కానీ మందు చెడ్డది కాదు కదా.
డాక్టర్ మిత్రుడే కదా, నీ రోగమే కదా నీకు చెడ్డది. ఇప్పుడు వైద్యాలు ఇస్తుంది, ఇంజక్షన్ ఇస్తూ ఉంటాడు, అలాంటి వాటి ఇంటికి పిలవకూడదు అంటావు. నువ్వు ఎవరైనా నా బుద్ధున్నాడు ఎవరైనా అంటాడా? మంగల్ని పిలిస్తే గాని బోడిగుండు రాదు. వాడు చెడ్డవాడు అవుతాడా? నీ అవసరమే కదా. వాడు చెడ్డవాడు ఎట్ట అవుతాడు? కాబట్టి ఏదైనా అవసరం అనే మాట గుర్తుపెట్టుకోండి. శుభాశుభములు జరుగుతూ ఉంటాయి లోకంలో. ఆవశ్యకమైనది ఏదో జీవుడికి మనుషుడికి ఏదో అది చెప్పారు ఈ క్యాలెండర్లో. అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక నేను చెప్తున్నాను. ఆలోచించరు. నీ ఇప్పుడా ఈ ఆలోచన నాకు 20 ఏళ్ళప్పుడు మొదలెట్టాను ఆలోచన. మన పండుగలు ఎవరెవరో మన పండుగలను ఓ పుస్తకం రాశాడు ఆయన. ఏదో మామూలు మాటలు మీద. అంతరార్థం, జ్యోతిష్ శాస్త్రార్థం, నక్షత్ర శాస్త్రార్థము, కర్మకాండ యొక్క వైదిక రహస్యము, ఇన్ని ఉన్నటువంటిది సామాన్య ప్రజలందరూ ఇలా చేసుకుని రాశారు. అలాగా అయిపోయింది. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చేటప్పుడు పాల్గొన మాసం అయిపోయిన సంవత్సరం పూర్తి. వడి చిత్ర నక్షత్రం మొదలు అది ఇవన్నీ కూడా 12 యోగతారాలన్నీ కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రం చంద్రుడు పూర్ణంగా ఉన్నటువంటిది వాటి విశేషమైన తారలు. యోగతారలన్నీ మళ్ళీ ఇంకో డెఫినేషన్ వేరే ఉంది. ఇవి యోగతారలు అని అంటారు కానీ ఇవే కాదు యోగతారలు. అవి వేరే ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం అది వేరు మళ్ళీని. జ్యోతిష్ శాస్త్రంతో మీకు పరిచయం ఉంటే, మంత్రశాస్త్రంతో కొంత పరిచయం ఉంటే, వేద మంత్రములతో పరిచయం ఉంటే, నీకు వాటికి ఉండే సంబంధం తెలుస్తుంది. నీకు సంబంధం ఉన్నటువంటి సృష్టి రహస్యం తెలుసుకోవాలి కానీ, నీకు ఏ సంబంధం లేనటువంటి సృష్టి రహస్యం నీకు అవసరం లేదు. గెలాక్సీని గురించి గొప్ప రీసెర్చ్ చేస్తున్నారు. నార్లికర్ రాశాడు స్ట్రక్చర్ ది యూనివర్స్. ఆయనకి సన్మానం చేస్తున్నాడు, బాగుంది. అందులో ఆ జ్యోతిష్ శాస్త్రం, నవీన జ్యోతిష్ శాస్త్రంలో సైంటిస్ట్ అందరూ కల్పించేది ఏదైతే సృష్టించారో బయట దాకా అక్కడ ఎవరో ఆస్ట్రో ఏవో వాటిని పంపించి అన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నారో, నీ జీవితంలో అన్వయించే వస్తువులు కావు, నీకు అవసరమైనవి కావు ఇవి. నీకు అవసరమైన ఇందులోనే ఉంది అంతా. మన సాంప్రదాయంలోనే ఉంది. భారతీయ హిందూ ధర్మశాస్త్రంలోనే అన్నీ ఉన్నాయి కదా. దాన్ని తెలిసే అనుసరిస్తామా? తెలియకుండా కూడా అనుసరించవచ్చు. తెలిసి అనుసరిస్తే విజ్ఞానం అంటాం. అలాంటి విజ్ఞానవేత్త నూటికొకడు కూడా ఉండడు. 10,000కి ఒకడు ఉంటాడు తెలిసి చేసేవాడు. కాబట్టి దాన్ని బ్లైండ్గా ఆ మాదిరిగా జీవించడమే మన కర్తవ్యం. కానీ ఇందులో మనకు నాకు ఇందులో విశ్వాసం లేదు. విశ్వాసం ఏమిటి? విశ్వాసం దేని మందులో విశ్వాసం ఉందా నీకు? అయినా తీసుకుంటున్నావే. అందులో ఏముందో నీకేం తెలుసు? డాక్టర్కి తెలుసు, ఇచ్చిన వాడికి తెలుసు, అలాగే మనకి బోధించిన వాడికి తెలుసు. నీకు తెలియక్కర్లేదు. అదొక పద్ధతి. తెలుసుకుంటామంటే కూర్చో. నేను ఎప్పుడో మొదలెడతాను. నా దగ్గర ఏమో ఏడాది కోర్సు, ఇంకా పై కోర్సు చెప్తాను ఎక్కడికి పోవాలో. పోకుంటూ 12 ఏళ్ళు కష్టపడి నీకు ఆ బుద్ధి లేదు, తెలియదంటే. కాబట్టి సాంప్రదాయంలో 13 చాంద్రమాన మాసాల్లోనూ 12 సౌరమాన మాసాల్లోనూ ఏ మాసంలో ఏ వ్రతం ప్రత్యేకం చెప్పారో ఇందాక చెప్పాను కదా. రామనవమి, కృష్ణాష్టమి అయితే మొన్న మొదలైంది. ఆదైతే శంకరాచార్య ఆయన పండుగ కూడా ఒకటి ఉంది, శంకర జయంతి. రామాను జయంతి ఇంకోటి ఉంది, మాధవ జయంతి మరొకటి ఉంది. ఇలా మనం కల్పిస్తున్నవి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా మానవ కల్పితాలు నవీన యుగంలో మనం పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎందు ఆరాధనా భావంతో పెట్టుకుని ఇవన్నీ ఇలా ఉండగా, ఎవరి ఎందు సంబంధం లేకుండా సృష్టి రహస్యంతో కూడుకున్నటువంటి చర్య, సంవత్సర చర్య ఏదైతే ఉందో దాన్ని గౌరవించడమే మన తెలుసుకోవాలంటే తెలుసుకునే మార్గం ఉంది. అది ఎవడు చెప్పాడు? ఎవడు చెప్తాడు ఇవన్నీ? నేనే పోయి చదువుకున్నాను, అవి చదివాను, ఇది చదివాను. సంవత్సరం కాలచక్రం ఇలా ఉంది. పైగా సూర్యుడు భూమి చుట్టూ ఒక సంవత్సరం తిరిగాడు అంటాను. అట్లా నిజం కాదు అది. 13 మార్లు తిరుగుతాడు చంద్రుడు సూర్యుడు చుట్టూ. సూర్యుడు భూమి చుట్టూ ఒక మాట తిరిగాడు అంట. అంటే నిజం, సత్యం, యథార్థం ఒకటిని దాన్ని దృశ్యమానంగా ఎలాగ కనబడుతుందో దాని దర్శనం ఒకటిని. దర్శనాన్ని గురించి చెప్పుకుంది. దర్శనానికి వెనుకుండే సత్యాన్ని ఏది దర్శనం కావటం లేదో నేరుగా దాని గురించి చెప్పింది. మోసపోలేదు. సూర్యుడేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నవాడు మూర్ఖుడు కాదు. వాడు అలా నీకు కనబడుతుందని చెప్పాడు. వాడికి నిజం తెలుసు.
చంద్రుడిలో తిరుగుతున్నాడని తెలుసు. తెలియక కాదు. అలాగా ఒకటేమో అపెరెంట్, ఒకటి యాక్చువల్ అంటాము. అది. యాక్చువల్ కింద రియాలిటీ ఉంటుంది. అపెరెంట్ కింద రిలేటివ్ రియాలిటీ ఉంటుంది. రిలేటివ్ రియాలిటీ ఉంటుంది. సాపేక్షంగా ఉంటుంది సత్యం. సాపేక్ష సత్యం. ఈయన చాలా పొడగరి, ఎవరికంటే నాకంటే. అంటే దేశంలో అందరంటే పొడవని అర్థమా? ఒకరితో కంపారిజన్ ఏది? అంతే కదా. కాబట్టి ఈ విధంగా మన సాంప్రదాయాన్ని, మతాన్ని అర్థం చేసుకోవడం ఒకటి గొప్ప విషయం. దాన్ని మనకి ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటే స్వల్ప జ్ఞానంతో తెలిసిన ముక్కలు 2 ముక్కలు చెప్పగలుగుతాను. నేను చెప్పిన స్థూలంగా అలా అలా స్పృశించి వదిలిపెట్టాను. వాటిని అలా గౌరవించడం మా కర్తవ్యం అని నా ఉద్దేశం. శుభం భూయా.